హాయ్ హలో డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 19th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీ అందరికీ తెలుసు కదా. ఇందులో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృత్ తీసుకున్న పిల్లలకి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానీ ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ కానీ మీకు ఆల్రెడీ 2 years ఎగ్జామ్స్ రాసుంటారు కాబట్టి కొత్తగా భయము అనేది ఉండదు. కాకపోతే సిలబస్ వైజ్గా మీరు మీ ఎగ్జామ్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము. టైం 3 hours ఉంటుంది. మార్క్స్ 80 ఉంటాయి. 20 మార్క్స్ మీ కాలేజీలో మీకు ఇంటర్నల్కి అసైన్మెంట్కి ఇచ్చుంటారు. ఇందులో 2 విభాగాలు ఉంటుంది. ఆ విభాగ ఫస్ట్ విభాగమైనటువంటి ఆలో 4 ప్రశ్నా సమాధేయ 4 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి 6 ప్రశ్నల్లోంచి ఒక్కొక్క ప్రశ్నకి 5 మార్కులు అంటే 4 5 20. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కవయిత్రి గంగాదేవ్యా పరిచయం లిఖత అని ఇస్తారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. మధురోపదేశ లెసన్ ఉంది కదా, ఆ లెసన్కి సంబంధించినటువంటి ఆథర్ కవయిత్రి గంగాదేవి, వారి గురించి డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఆ క్వశ్చన్ చదువుకున్నట్లయితే రాసేయచ్చు. ఇక్కడ 5 మార్క్స్ మీ చేతుల్లో ఉన్నట్టే లెక్క. రెండవది సందర్భం లిఖత, ఎందులో నుంచి సత్యం వద ధర్మం చర శిష్యానుశాసనం లెసన్లోంచి. తర్వాత మహాకవి కౌటిల్యం ఉద్దిశ్య సంక్షేపేణ లిఖత, కౌటిల్యం పోయట్స్ ఉన్నారు కదా, మహాకవి శాస్త్రకార ఆ విభాగం నుంచి కవుల గురించి ఈ క్వశ్చన్ వస్తుంది. తర్వాత 4th క్వశ్చన్ ఉపమా అలంకారస్య లక్ష్య లక్షణ సమన్వయం కురుత, ఉపమా అలంకారం గురించి రాయాల్సి ఉంటుంది. తర్వాత 5th క్వశ్చన్ సందర్భం లిఖత, తస్మై తృణం ఈ బ్రహ్మోపదేశ బ్రహ్మశక్తిర్ గరియేసి ఆ లెసన్లోంచి. తర్వాత 6th క్వశ్చన్ మహాకవి మాఘం ఉద్దిశ్య సంక్షేపణ లిఖత, మహాకవులు ఉన్నారు కదా, 6 మంది కవులు ఉన్నారు మీకు సిలబస్లో. వాళ్ళలో ఈ 4th క్వశ్చను, తర్వాత 3rd క్వశ్చన్ 6th క్వశ్చన్ మహాకవుల గురించి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ విభాగంలో మీకు అన్నీ ఇది వదిలేయండి ఇది చదవండి అని చెప్పడానికి ఏం లేదు. చాలా తక్కువ సిలబస్, అన్నీ కూడా మీకు ఈజీగా చదివినటువంటివే, ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటివే. కాబట్టి మీరు ఏదైనా వరుసగా 1 2 3 4 రాసుకోండి. అక్కడక్కడ మీకు అలంకారాలు కవుల గురించి బాగా తెలుసుకున్నట్లయితే 2 అలంకారాలు 2 పోయట్స్ గురించి రాయండి. తర్వాత 2 అలంకారాలు కాదు కదా, కవయిత్రి గంగాదేవి గురించి డైరెక్ట్గా చదివేసుకోండి. తర్వాత ఉపమాలంకారము మహాకవి మాఘం, మహాకవి కౌటిల్యం, 2 కవుల గురించి 1 అలంకారం గురించి డైరెక్ట్గా గంగాదేవి గురించి రాసేయండి. అంటే నా సజెషను, మీకు ఏది ఈజీగా ఉంటే అది రాయండి. ఓకే. ఆ విభాగ సెకండ్ విభాగంలో 4 ప్రశ్నా సమాధేయ 4 ప్రశ్నలు ఇస్తారు. అంటే ఇంటర్నల్ చాయిస్ కాకుండా టోటల్గా 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సిందనమాట. 4 5 20 4 15 60 మార్క్స్. సో ఇది వర్డ్ టు వర్డ్ మీనింగ్కి సంబంధించినటువంటి సెక్షన్. 1 2 3 4 ఈ 4 శ్లోకాలు ఇస్తారు. ఇవి మధురోపదేశ లెసన్లోంచి ఇస్తారు. కాబట్టి ఈ మధురోపదేశ లెసన్లోంచి మీరు వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాయాల్సి ఉంటుంది. ఈ వర్డ్ టు వర్డ్ మీనింగ్ మీకు తెలుసు కదా, 5 స్టెప్స్లో రాయాలి. 1 ఇంట్రడక్షన్, 2 వర్డ్ డివిజను, 3 ప్రోజ్ ఆర్డర్, 4 వర్డ్ టు వర్డ్ మీనింగ్, 5 తాత్పర్యం. ఓకే, ఆల్రెడీ రాసుంటారు కాబట్టి మీకు పెద్దగా భయం ఏం లేదు. తర్వాత 8th క్వశ్చన్ ద్వయోహో అలంకారయోహో లక్ష్య లక్షణ సమన్వయం కురుత, 4 అలంకారాలు ఇస్తారు. మీరు 2 అలంకారాల గురించి రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో ఇలాగే ఇస్తారు. అలంకారం పేరు మాత్రమే ఇస్తారు. అలంకారంలో ఉన్నటువంటి ఆ 2 లైన్ల శ్లోక ఇవ్వరు. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు ప్రాక్టీస్ ఉంటుంది. అలంకారాల గురించి మీరు నేర్చుకొని వెళ్ళండి. మనకు టెక్స్ట్ బుక్లో 6 అలంకారాలు ఉంటాయి. ఈ 6ంటికి 6 మీరు చదవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఆ విభాగాలో 2 అలంకారాలు రాయాల్సి ఉంటుంది. ఆ విభాగాలో 1 అలంకారం రాయాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తము 6 అలంకారాలు మీరు బాగా నేర్చుకొని పోవాల్సి ఉంటుందన్నమాట. 9th క్వశ్చన్ గురు శిష్యాన్ కిం అనుశాసతి అథవా బ్రహ్మశక్తిర్ గరీయసి ఇది పాఠ్యభాగం ఉంది కదా,
ఒక ఎస్ఏ రాయాల్సి ఉంటుంది మీరు 5th సెమిస్టర్ వాళ్ళు. అది శిష్యానుశాసనం నుంచి తర్వాత బ్రహ్మశక్తి గరియేసి ఈ 2 లెసన్లోంచి 2 ఎస్ఏలు అడుగుతాడు, కానీ మీరు రాయాల్సింది ఒకటే అనమాట. సో కాబట్టి ఈ 2 లెసన్స్లో మీకు ఏది ఈజీగా ఉందో అది నేర్చేసుకొని వెళ్ళండి. 2 చదువుకొని 1 రాయడం కంటే కూడా ఒకటి గట్టిగా చదువుకొని, మీరు రాయాల్సింది ఒకటే కాబట్టి ఒకటి గట్టిగా చదువుకొని టైం సేవ్ చేసుకొని ఒకటి ప్రజెంటేషన్ చేస్తే బాగుంటుంది. బ్రహ్మశక్తిని కానీ తర్వాత శిష్యానుశాసనం కానీ. తర్వాత 10th క్వశ్చన్ ద్వయోహో పరిచయం లిఖత. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఈ లాస్ట్ క్వశ్చన్లో 4 కవుల గురించి ఇస్తారు. పాణిని, భరతముని, మాఘ, శ్రీహర్ష. ఈ 4 కవుల గురించి మీరు ఇచ్చిన 4 2 రాయాల్సి ఉంటుంది. ఈ 2 రాయాలంటే మీరు సిలబస్లో ఉన్నటువంటి 6 పోయెట్స్ 6 మంది కవుల గురించి ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి పార్ట్ ఏ అంటే ఆ విభాగాలో 2 చోట్ల అడిగాడు. 3rd క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి అక్కడ 2 తర్వాత ఇక్కడ 2 4 అంటే ఏ 4 వస్తాయో తెలియదు కదా, కాబట్టి 6 కవుల గురించి మీరు కంప్లీట్గా చదవాల్సింది అనమాట. సో ఇది టోటల్గా క్వశ్చన్ పేపర్ గురించి. ఈసారి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 3rd సెమిస్టర్ కానివ్వండి, తర్వాత ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఫస్ట్ సెమిస్టర్ కంటే కూడా 3rd డిగ్రీ 5th సెమిస్టర్ పేపర్ చాలా ఈజీ. చూడండి క్వశ్చన్స్ కూడా ఎంత ఈజీగా అనిపిస్తుంది అలా. సో పైగా మీకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ప్రజెంటేషన్ చేసి రాగలరు. ఓకేనా? కన్ఫ్యూజన్ ఏముందో కన్ఫ్యూజన్ వద్దు. తెలంగాణ వైజ్గా ఏ డిగ్రీ కాలేజ్ పిల్లలైనా సరే మీకు సంస్కృతం పేపర్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కనుక నేను 24 hours మీకు వీడియోలో మీరు కామెంట్స్ రూపంలో అడిగితే కనుక నేను మీకు అందుబాటులో ఉంటాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్.